ఇయ్యరు. ఆ ఒక్కటే సామాజిక వర్గం వాళ్ళే నడిపిస్తారు, వాళ్ళే చేస్తారు. ఇక వాళ్ళ గురించి మాట్లాడడం అనేటువంటిది ఇంకా బాగా కాదు. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, సో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా బహునాయకత్వం బాహుబలి పోరాటాలు నడుస్తూ ఉంటాయి. అలాగే తెలంగాణ రెండుగా విడగొట్టి దక్షిణ తెలంగాణకు ప్రాధాన్యతనిస్తూ ఉత్తర తెలంగాణకు ఉత్తి చేయి చూపిస్తోందా కాంగ్రెస్ పార్టీ? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా కుటుంబ పార్టీలుగానే ఉంటాయి, అది ఎవరు మార్చలేరు. దేశవ్యాప్తంగా మనం ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, అలాగే బీజేపీ కూడా అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. అందువల్ల ఇక్కడ జాతీయ పార్టీలు విధానంలోకి ప్రాంతీయ పార్టీల విధానంలోకి సంబంధాలు అయితే ఉండవు, ఎవరి మార్గం వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మరి 1.5 సంవత్సరం తర్వాత మంత్రివర్గ విస్తరణ చేశారు, శాఖలు ఏదో మారుస్తారన్నారు కానీ పెద్దగా ఏం మార్పు చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న వాటిని ఆ ముగ్గురికి ఇచ్చారు. ఇప్పుడు శాఖలు నిర్వహిస్తున్న మంత్రులందరూ కూడా మరి వారందరూ న్యాయం చేస్తున్నట్టే లెక్క కదా, మార్పు చేయలేదంటే 1.5 సంవత్సరానికి. అలాగే కొంతమంది ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీలో అయినా ఆశావాహులు ఉంటారు. నాకెందుకు మంత్రి పదవి ఇవ్వలేదు, నేను సీనియరు, నేను ఇన్ని ఓట్ల మెజారిటీ గెలిచాను అని ఒక విధంగా, కులాల వారీగా మా కులానికి రాలేదని, అలాగే మతాల వారీగా, అలాగే జిల్లాల వారీగా మా జిల్లాకు ఒకటి కూడా లేదు, ఒక జిల్లాలో 3 ఉన్నారు. ఈ వాదనలన్నీ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ముఖ్యమంత్రి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి ఇవి నడుస్తాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నేను విస్తరణ చేయదలుచుకోలేదు, లేకపోతే ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి శాఖలని మంత్రులకు పలానా మంత్రులకు నేను ఇవ్వలేను అని ఎక్కడ చెప్తాడు? అధిష్టానానికి చెప్తాడు. వాళ్ళని కుట్టుకుంటున్నారు. మరి వాళ్ళ మన బీజేపీ మిత్రుడు చెప్పినట్టు ప్రధానమైన 3 శాఖలు 1.5 సంవత్సరం అయిపోయినా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకుంటున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రికి అవసరం ఏంటప్పుడు? హోంమంత్రి అవసరం ఏంటి? హెచ్ఎండి ఉంది లక్ష్మణ్ గారి దగ్గర, అదే చెప్తున్నా. బంగారు బాతు అవసరం ఏంటి అంటే వాటి వలన ఎక్కువగా ప్రయోజనాలు ఉన్నవి, అది ఎవరికో ఇస్తే ఆ ప్రయోజనాలు ఏంటి, ఏం జరుగుతుందో తెలియదు. రెండోది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఏమైపోతుంది, కంట్రోల్ ఒక చోటే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కంట్రోల్ ఇక్కడ ఉండదు. అందువల్ల ఏమైపోయింది, ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ఒక అభద్రతాభావం ముఖ్యమంత్రికి ఉంటుంది. ఎందుకు? ముఖ్యమంత్రి ఆన్సరబుల్ టు ద ఢిల్లీ, ప్రతిదానికి ఆయన ఆన్సరబుల్ అక్కడ ఢిల్లీకి. అందువల్ల ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి పదంలోకి మనం వెళ్తున్నామా లేదా, 1.5 సంవత్సరం అయింది, మనం ఏం సాధించాము అని చెప్పుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ ఆ సమాధానం ఇవ్వగలిగితే ప్రజలకి సంతోషిస్తారు. అన్ని ఎక్కడ పడితే అక్కడ సరే ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏదో హామీలు ఇచ్చడానికి కొన్ని చేశారు, వాటి గురించి నేను అడిగేది అభివృద్ధి గురించి ఏంటి, ఏం జరుగుతుంది? అది కాళేశ్వరం అది కుంగింది, దాని మీద ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రాజెక్టులు, కృష్ణా వాటర్ ప్రాజెక్టులు మహబూబ్నగర్ ప్రాంతంలో ఉన్న వాటి మీద, పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ఇతర చిన్న ప్రాజెక్టు వాటి విషయంలో కానీ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఉన్నట్టుండి హైడ్రా పెట్టేసి సుందరీకరణ మూసి అన్నారు. అది ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగే ఉంది. ఇంకా జరిగేది జరుగుతుంది. ప్రజలందరూ ఇవాళ నేననేది కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం వల్ల ప్రజలు మళ్ళీ అక్కడ పెట్టే టిపికల్ పాయింట్ పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి ఏం చేయడం లేదు, రేవంత్ రెడ్డి ఏం చేయడం అని మాట మీరు ఎవరైనా అడగండి. అది కొంచెం పార్టీకి అడ్వాంటేజే అలా వాదన రావటం లేదు. అందువల్ల అలాంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పుడు మళ్ళీ అప్పుల్లోకి కూలిపోయారు. ఇప్పుడు మళ్ళీ బనకచర్ల ప్రాజెక్టు గోదావరి దాని మీద ఇప్పుడు వివాదం వచ్చింది. ఇవన్నీ పరిష్కరించకుండా ముఖ్యమంత్రి అనే ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే పక్కన ముఖ్యమంత్రి గారు చాలా బిజీ అయిపోయారు, అపాయింట్మెంట్ లో ఇవ్వడం లేదు అనేది వచ్చింది. వచ్చినప్పుడు ఏం చెప్పాలి చెప్పు? ఎమ్మెల్యేలకి అందువల్ల లేకపోతే సామాన్య ప్రజలకి ఏమవుతారు?
అయ్యో మేము కంచెలు బద్ద కొట్టాం, తెలంగాణ రమ్మన్నాం, ఇదిగో చూడండి వినతి పత్రాలు స్వీకరిస్తున్నాం, ప్రజా సమస్యలని పరిష్కారం అయిపోతాయి అని చెప్పి బిగినింగ్ లో చెప్పారే, కంచెలు కొలగొట్టారే. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతున్నది? ఎంతో మంది ప్రజలు వచ్చి మెమోరాండం అంటే వినతి పత్రాలు ఇచ్చిపోతున్నారు. ఏం జరుగుతుందో ఒక చిన్న మాట చెప్పేస్తా. సీఎం ఆఫీసులో ఆ సీఎం గారికి ఒక వినతి పత్రం ఇస్తే, పర్సనల్ కలిసినా లేదా ఆఫీసులో ఇచ్చినా, నెక్స్ట్ డే ఏమొస్తుందంటే నంబర్ వస్తుంది, ఇది ఎంట్రీ అయిపోయింది, పలానా వాళ్ళకి పంపిస్తున్నాము అని. అది 6 నెలలైనా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అంటే సచివాలయం నుంచి సంబంధిత అధికారులకే పోవటం లేదు. తిరిగి తిరిగి చస్తున్నారు జనాలు. అక్కడికి వెళితే మాకు రాలేంటారు, ఇక్కడికి వెళితే ఇంకా పంపలే అంటారు, సెక్షన్ లో వాయిల్ లేరు, ఈయన లేరంటారు. అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రజా పరిపాలనకు అనుకూలంగా ఉన్నట. చెప్పిన మాటల మీద అధికారంలోకి వస్తూనే ఇప్పుడు జరుగుతున్నది వేరు. రైట్, మీరు ఇది చూడండి, ఇవి రాజకీయాలు ఉంటాయి, ఎవరో కాదనరు, పార్టీలో ఉంటాయి, ఆశించే వాళ్ళు ఉంటారు, మంత్రి పదవులు కావాలంటారు, కుర్చీ లాగే వాళ్ళు ఉంటారు. అభద్రతా భావం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ ఉంటుంది ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో అయినా. అందువలన ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం మరి మంత్రుల కథ ఏంటి అంటే, మరి ముఖ్యమంత్రి కథ ఏంటి? చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, ముఖ్యమంత్రి గారు ఎంతకాలం ఉంటారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి నేను అనవసరం ఆ మాటలు మాట్లాడుకోలేదు. పార్టీలో ఉంటుంది కల్చర్, అది ఎవరు కాదని. ఇప్పుడు రాజశేఖర్ గారు చనిపోతానే రోసే గారిని పెట్టారు. రోసే గారు చాలా పెద్ద మనిషి, పరిపాలన బాగా చేస్తున్నాడని పేరు కూడా వచ్చింది. చెడగా తీసేసి కిరణ్ కుమార్ అని పెట్టారు. అందుకే చెప్పారుగా ముందే మానవతరాయ్ గారు, కాంగ్రెస్ లో ఏదైనా జరుగుద్దని చెప్పేశారు కదా. ఇప్పుడు ఇక్కడ పెద్ద మనిషి వస్తాయి, ఉన్నవి పీకేస్తారు అనుకోకుండా, ఉన్నవి పీకేసి మానవతరాయ్